ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. చాలా సందర్భాల్లో దేవుడు ఇస్తే బాగుంటుంది, దేవుడు పలానా విషయంలో సహాయపడితే బాగుంటుంది, దేవుడు పలానా విషయంలో తన చేయి చాపితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. మీరే కాదు, నేను కూడా చాలా సందర్భాల్లో అవసరతలను బట్టి దేవుడు ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను. అలా ఆలోచించడం ఏమాత్రం తప్పు కాదు. బైబిల్లో దేవుడు మనకు ఇవ్వడానికి కొన్ని కారణాలు బైబిల్లో రాయబడ్డాయి. అందులో ఒక కారణం ఏంటంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎంత అద్భుతమైన మాట కదా. చాలా సందర్భాల్లో దేవా నీవు మాకు పలానదీయాలి అని అడుగుతూనే ఉంటాము, అడిగేవారుగా ఉంటాం. దేవుడు ఎప్పుడైనా నిన్ను ప్రేమించి నీకిచ్చిన వాటిలో ఏ రోజైనా అది ఇంత అంతని కాదు, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చినటువంటి తరుణం ఉందా? వాక్యం అంటుంది, ఇవ్వండి అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్నటువంటి మందిరానికి, పరిచర్యకు, సేవకునికి ధారాళంగా దేవుడు ఇచ్చినది ఇచ్చి చూడు. ప్రభువు సమృద్ధిగా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఇస్తాడు. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుందని ఉదయకాల సమయంలో మాట్లాడారు. స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభు ఇంతవరకు నీవిచ్చిన వాటిలో నుండి నీకు ఇవ్వకుండా ప్రభు ఎవరైతే బిగబట్టి ఉన్నారో అటు వారికి ప్రభువా నాయన ధారాళమైన అటువంటి వారికి గుప్పిలి విప్పుట నేర్పించండి. అప్పుడు మీరు వారికి ఇస్తారని మాట్లాడారు. అట్లు మీకిచ్చి మీ ద్వారా మేము పొందుకునే వారిగా వాక్యాన్ని నాయన మా జీవితంలో అనుసరించేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.